అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు రసమలై ఎలా తయారు చేసుకోవాలి, షుగర్ ఫ్రీ రసమలై చూపిస్తున్నాను అనమాట. ఈ షుగర్ ఫ్రీ రసమలైకి 1 లీటర్ పాలను తీసుకుని, లో ఫ్యాట్ మిల్క్ అనమాట, ఇవి ఎటువంటి ఫ్యాట్ లేని మిల్క్ తీసుకుని చక్కగా మరిగించేసి ఓ పక్కన పెట్టుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వెనిగర్ కానీ నిమ్మరసం కానీ, నిమ్మరసం అయితే ఒక హాఫ్ చెక్క సరిపోతుంది. వెనిగర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వేసి ఒక పావు గ్లాసుడు నీళ్ళు ఈ వెనిగర్లో కలిపి ఈ పాలల్లో వేసి ఒక్కసారి మొత్తం అంతా తిప్పి నీళ్ళన్నీ పోసేసిన తర్వాత ఒక గరిటె తీసుకుని కలిపినట్లయితే చక్కగా ఈ పాలన్నీ విరుగుతాయి అన్నమాట. పాలకు పాలు, నీళ్ళకి నీళ్ళు వేరే అయిపోతాయి అన్నమాట. ముద్దలా వచ్చేస్తుంది చక్కగా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ విరిగంతా కూడా మనం ఇప్పుడు వడగొట్టుకోవాలి. ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉన్నట్లయితే కాటన్ క్లాత్లో కానీ, ఒక మంచి స్ట్రాంగ్గా ఉన్న జల్లెడ లాంటిది ఉంటే జల్లెడలో కానీ వేసి వడగొట్టేసుకోవచ్చు. అంటే ఇది పన్నీర్ చేయం కాబట్టి మనకి బాగా నీరు పోతే సరిపోతుంది. పన్నీర్ అయితే మనకు పన్నీర్ పీసెస్లో రావాలి కాబట్టి గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ఇది ప్రెస్ చేయవలసిన అవసరం లేదు. ఇలా నేను జల్లెడలో వేసుకున్నాను అనమాట. వేసి మంచినీళ్ళతో ఒక 2-3 సార్లు బాగా కడగాలి ఈ పన్నీర్ని. ఎందుకంటే ఇందులో పులుపు ఉంటుంది కదా, వెనిగర్ వేసాం కాబట్టి. నిమ్మరసం అయితే నిమ్మరసం వేస్తే అది కూడా పులుపే కాబట్టి 2-3 సార్లు బాగా కడిగి తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా ఒక్క చుక్క నీళ్ళు లేకుండా స్క్వీజ్ చేసేసేయాలన్నమాట. ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలో లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఇవి లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యే వరకు బాగా మరిగించాను అనమాట. చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను మాంక్ ఫ్రూట్ షుగరు వేసాను అనమాట. ఇది షుగర్ ఫ్రీ వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఫ్రీ అనమాట. షుగరే కానీ అది మనకి అసలు షుగర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా మంచిది కూడా. షుగర్ పేషెంట్లు బాగా వాడవలసిన షుగర్ అనమాట అది. దీంతో ఈ షుగర్తో ఎన్ని స్వీట్స్ అయినా మనం చేస్తే పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కడైనా ఉంటే తెప్పించుకోండి షుగర్ ఉన్నవాళ్ళు. అలాగే ఎలాచీలు 4 తీసుకుని, ఎలాచీలు 2 పించులు, కుంకుమ పువ్వు తీసుకుని వాటిని బాగా దంచి పక్కన పెట్టాలన్నమాట. మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలన్నీ మరిగాయి కదా, 1/2 లీటర్ అయిపోయాయి చక్కగా, లీటర్ పాలను. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ మాంక్ ఫ్రూట్ షుగర్ వేసుకున్నాను అనమాట. ఈ మాంక్ ఫ్రూట్ షుగర్ కూడా మామూలు మన సన్నగా ఫైన్గా ఉండే షుగర్ లాగా చక్కగా ఉంటుంది అనమాట. షుగర్ కూడా సరిపోతుంది కరెక్ట్గా. చూసారు కదా, ఇందులో వేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ మరిగించుకోవాలి. ఈ యాలకుల పొడి అలాగే ఈ కుంకుమ పువ్వు కూడా వేసి సగం వేసుకుని సగం అట్టే పెట్టుకోవాలి పక్కన. మళ్ళీ లాస్ట్లో మనం పైన జల్లుకోవడానికి గార్నిష్కి బాగుంటుంది. ఒక 10 నిమిషాలు మరిగించి సిమ్లోనే పెట్టి మరిగించుకోవాలి. మరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకుని వాటిలో ఒక టేబుల్ స్పూన్నర ఈ మాంక్ ఫ్రూట్ షుగర్ని వేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ఉంది కదా, చక్కగా దీన్ని బాగా మ్యాష్ చేసి ముద్దలాగా తయారు చేయాలి. ఈ ముద్దలో మనం ఇప్పుడు పావు స్పూను బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూను కరాచీ రవ్వ, ఒక పావు స్పూను గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఈ 3 బాగా ఈ పిండిలో కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇది బైండింగ్కి బాగుంటుందన్నమాట, విరగకుండా. ఇవి చిన్న ఉండల్లా తీసుకుని ప్రెస్ చేసుకోవాలి, బిళ్ళల్లా తయారు చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసి మరుగుతున్న నీళ్ళలో ఇవి వేసి మూత పెట్టి ఒక సిమ్లో అంటే మీడియంలో ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఒక 10 నుండి 15 నిమిషాల వరకు ఇవి ఉడకనివ్వాలి. ఒక 20 నిమిషాల తర్వాత ఇలాగా ఉడికిపోయి ఉన్నాయన్నమాట మీడియం ఫ్లేమ్లో. చూసారు కదా, చక్కగా ఉడికేవి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇవి కూడా ఒక అరగంట గంట సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న ఈ పన్నీరు
బిళ్ళల్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక గంట, గంటన్నర, 2 గంటలు ఉన్నా కూడా ఏమాత్రం పర్వాలేదు. బాగా చల్లారిన తర్వాత ఇవి కొంచెం జెంటిల్గా ప్రెస్ చేయాలన్నమాట. ఎక్కువగా మనం బాగా నొక్కేయకుండా నెమ్మదిగా ప్రెస్ చేస్తే అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట. ఇది ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు మనం చల్లార్చుకున్న ఉన్నాయి కదా, లీటర్ పాలు, 1/2 లీటర్ చేసిన పాలు, బాగా చిక్కగా అయిన పాలు, ఆ పాలని ఈ బిళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే చక్కగా సోక్ అయిపోయి పాలన్నీ కూడా లోపలికి పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ పైన ఈ గార్నిష్లో మిగిలిపోయిన ఈ ఎలాచి పొడి అలాగే సాఫ్రాన్ 2 వేసేసుకున్నాను అనమాట. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్, ఎటువంటి కెమికల్స్, ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఫ్లేవర్ కోసం బయటైతే మన ఎసెన్స్ వేస్తారనమాట. అటువంటిది ఏం లేకుండా న్యాచురల్గా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. అలాగే పేషెంట్స్కి కానీ, చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎటువంటి హానికరమైన పదార్థాలు కడుపులోకి వెళ్లకుండా ఇది తయారు చేసుకుంటే చాలా హెల్దీ అనమాట. ఈ రెసిపీ మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు. అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అందరూ కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి.